అగ్నిదేవుడి నుండి, అగ్నిదేవుడి కారణంతో మనము శ్రియం సంపదను ఇచ్చేది కోరుకోవాలి. అంటే ఏ ఇంట అయితే నిత్యము హోమము జరుగుతూ ఉంటుందో అక్కడ సంపదలు వెల్లివిరుస్తాయి, అక్కడ లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది అని మన సంప్రదాయం చూద్దాం. నిజమే కదా. హోమంలో వాడే ద్రవ్యాలంత గొప్పవి. హోమము అంటే ఊరికి అందులో నెయ్యి పోయటమే కాదు, అది దేవతారాధన చేస్తూ చెయ్యాలన్నమాట. అది అందులో వేసే ద్రవ్యముల వల్ల కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం కూడా కల్మషం పోయి, కలుషితమైందా పోయి కూడా అక్కడ శుభ్రం ఏర్పడుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టగలిగిన శక్తి ఉంది. అందువల్ల ఇక్కడ సంపద అంటే, సంపదలు కలగటము అంటే డబ్బొచ్చి పట్టము అని కాదు, ఆరోగ్యము కలుగుతుంది, సుఖంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా చక్కటి మానసికమైనటువంటి పరిస్థితులతో వాళ్ళు సంచరించగలుగుతారు. అందుకని భారతదేశంలో ప్రతి ఇంటా హోమములు చేయాలి అని చెప్పి మన సంస్కృతి ఉంది. శ్రియమిచ్చేత్ హుతాశనాత్. అందుకని ఇక్కడ అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీదేవిని ఉపాసించమని మనకి శ్రీ సూక్తం వర్ణిస్తాం. అది గొప్పతనం. జ్ఞానంతు ఈశ్వర ఆదిచ్చే, జ్ఞానం ఈశ్వరుడి వల్ల పొందాలి. మోక్షమిచ్చే జనార్దనాత్, శ్రీమన్నారాయణుడి నుండి మోక్షాన్ని కోరుకోమని ఉంది. అందువల్ల అగ్నిదేవుని ద్వారా, అగ్ని భట్టారకుని ద్వారా లక్ష్మీదేవి ఉపాసన మనకి చెప్పబడింది. ఇది గొప్పతనం. అయితే ఆ తత్వం ఎటువంటిది తెలుసుకోవాలి. ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా అగ్నిదేవుడి ద్వారా మనం ఆవాహన చేయమని కోరుతున్నాం. ఓ అగ్నిదేవ మమ ఆవాహ, నా కోసం నువ్వు ఆహ్వానించు మా ఇంటికి అంటున్నావు.